హలో కిడ్స్! ఈరోజు మనం సింప్లిఫైయింగ్ ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సింప్లిఫైయింగ్ ఫ్రాక్షన్స్ అంటే ఫ్రాక్షన్ విలువ మారకుండా చిన్న సంఖ్యలతో రాయడం. ఈ ఉదాహరణ చూడండి. 6/8 0/4. ఇక్కడ 6ని 2తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. 8ని కూడా అదే 2తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. అంటే 6/8 0/4. గమనించండి పిల్లలు, న్యూమరేటర్ మరియు డెనామినేటర్ రెండుటిని ఒకే సంఖ్యలో డివైడ్ చేయాలి. అలా చేస్తే ఫ్రాక్షన్ వాల్యూ మారదు, కానీ ఫ్రాక్షన్ చిన్నదిగా సులభంగా మారుతుంది. ఇప్పుడు సింప్లిఫైయింగ్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. వాట్ ఈజ్ సింప్లిఫైయింగ్ ఫ్రాక్షన్? హలో కిడ్స్! ఇప్పుడు సింప్లిఫైయింగ్ ఫ్రాక్షన్స్ యొక్క రూల్ నేర్చుకుందాం. రూల్ చాలా సులభం. న్యూమరేటర్ మరియు డినామినేటర్ రెండిటిని ఒకే సంఖ్యతో సేమ్ నంబర్ డివైడ్ చేయాలి. చూడండి, మన దగ్గర 6/8 ఉంది. 6ని 2తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. 8ని కూడా 2తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. అంటే 6/8 ఉంది, 3/4 ఉంది. గమనించండి పిల్లలు, రెండు సంఖ్యలను ఒకే సంఖ్యతో డివైడ్ చేసినప్పుడు మాత్రమే ఫ్రాక్షన్ వాల్యూ మారదు. అందుకే సింప్లిఫైయింగ్ ఫ్రాక్షన్స్ చేస్తూ ఎప్పుడూ న్యూమరేటర్ మరియు డినామినేటర్ రెండిటిని సేమ్ నంబర్తో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసి ఇంకా బాగా నేర్చుకుందాం. లెట్స్ సింప్లిఫై స్టెప్ బై స్టెప్. ఎక్సలెంట్ కిడ్స్! ఇప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్ చూద్దాం. మన దగ్గర 8/12 అనే ఫ్రాక్షన్ ఉంది. స్టెప్ 1. న్యూమరేటర్ 8ని 4తో డివైడ్ చేద్దాం. 8/4 2. స్టెప్ 2. డినామినేటర్ 12ని కూడా అదే 4తో డివైడ్ చేద్దాం. 12/4 మాను. ఇప్పుడు మనకు వచ్చిన కొత్త ఫ్రాక్షన్ 2/3. అంటే 8/12 = 2/3. గమనించండి పిల్లలు, న్యూమరేటర్ మరియు డినామినేటర్ రెండింటిని ఒకే సంఖ్యతో సేమ్ నంబర్ డివైడ్ చేసినప్పుడు మాత్రమే ఫ్రాక్షన్ వాల్యూ మారదు. అందుకే 8/12 మరియు 2/3 రెండింటి విలువ ఒకటే. ఇప్పుడు మీరే ఇంకో ఫ్రాక్షన్ని సింప్లిఫై చేయడానికి సిద్ధమా? సింప్లిఫై ఫ్రాక్షన్ విత్ మోర్ ఎగ్జాంపుల్స్. ఎక్సలెంట్ కిడ్స్! ఇప్పుడు మీ వంతు. ఈ ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నించండి. క్వశ్చన్ 1. 6/9. 6 మరియు 4 రెండింటిని 3తో డివైడ్ చేస్తే 6/3 = 2. 9/3 = 3. కాబట్టి 6/9 = 2/3. క్వశ్చన్ 2. 8/12. రెండింటిని 4తో డివైడ్ చేస్తే 8/4 = 2. 12/4 = 3. కాబట్టి 8/12 = 2/3. క్వశ్చన్ 3. 15/20. 15 మరియు 20 రెండింటిని 5తో డివైడ్ చేస్తే 15/5 = 3. 20/5 = 4. కాబట్టి 15/20 = 3/4. క్వశ్చన్ 4. 18/24. 18 మరియు 24 రెండింటిని 6తో డివైడ్ చేస్తే 18/6 = 3. 24/6 = 4. కాబట్టి 18/24 = 3/4. క్వశ్చన్ 5. 24/36. 24 మరియు 36 రెండింటిని 12తో డివైడ్ చేస్తే 24/12 = 2. 36/12 = 3. కాబట్టి 24/36 = 2/3. జీరీ, చాలా బాగా చేశారు పిల్లలు. గుర్తుంచుకోండి, న్యూమరేటర్ మరియు డెనామినేటర్ రెండింటిని ఒకే సంఖ్యతో డివైడ్ చేస్తే మాత్రమే ఫ్రాక్షన్ యొక్క వాల్యూ మారదు. ఇప్పుడు సరైన సమాధానాలు చూసేద్దాం. ఎక్సలెంట్ కిడ్స్! ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ చూద్దాం. క్వశ్చన్ 1. 6/9. 6 మరియు 9 రెండింటిని 3తో డివైడ్ చేస్తే 6/9 = 2/3. క్వశ్చన్ 2. 8/12. 8 మరియు 12 రెండింటిని 4తో డివైడ్ చేస్తే 8/12 = 2/3. క్వశ్చన్ 3. 15/20. 15 మరియు 20 రెండింటిని 5తో డివైడ్ చేస్తే 15/20 = 3/4. క్వశ్చన్ 4. 18/24. 18 మరియు 24 రెండింటిని 6తో డివైడ్ చేస్తే 18/24 = 3/4. క్వశ్చన్ 5. 24/36.
24 మరియు 36 రెండింటిని 12తో డివైడ్ చేస్తే 24/36 ఈక్వల్స్ 2/3. బా ఫ్యాంటాస్టిక్ కిడ్స్! గుర్తుంచుకోండి, సింప్లిఫైయింగ్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్ మరియు డినామినేటర్ రెండింటినీ ఒకే సంఖ్యతో డివైడ్ చేసి ఫ్రాక్షన్ని చిన్న రూపంలో రాయడం. ఫ్రాక్షన్ వాల్యూ మాత్రం ఎప్పుడూ మారదు. మీరు చాలా బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు చివరిగా మనం ఈరోజు నేర్చుకున్నదంతా సమరీలో ఒకసారి రివైజ్ చేద్దాం. ఎక్సలెంట్ కిడ్స్! ఈరోజు మనం సింప్లిఫైయింగ్ ఫ్రాక్షన్స్ గురించి చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, ఫ్రాక్షన్ని సింప్లిఫై చెయ్యాలంటే న్యూమరేటర్ మరియు డినామినేటర్ రెండింటినీ ఒకే సంఖ్యతో సేమ్ నంబర్ డివైడ్ చెయ్యాలి. రెండవది, రెండు సంఖ్యలకు కామన్ ఫ్యాక్టర్ ఉంటే ఆ సంఖ్యతో డివైడ్ చేసి ఫ్రాక్షన్ని ఇంకా చిన్న రూపంలోకి తీసుకురావచ్చు. మూడవది, ఫ్రాక్షన్ చిన్నదిగా మారినా దాని వాల్యూ మాత్రం ఎప్పుడూ మారదు. ఉదాహరణకు 12, 18, 12 మరియు 18 రెండింటినీ 6తో డివైడ్ చేస్తే 12 డివైడెడ్ 6 2, 18 డివైడెడ్ 6 3. అందువల్ల 12 18 ఏదైంది కాబట్టి 2/3. బాప్ అంటే 12 18 మరియు 2/3 రెండింటి విలువ ఒకటే. ఈరోజు గుర్తుంచుకోవాల్సిన గోల్డెన్ రూల్: ఆల్వేస్ డివైడ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై ద సేమ్ నంబర్. ఫ్యాంటాస్టిక్ కిడ్స్! జకరా, మీరు ఈరోజు సింప్లిఫైయింగ్ ఫ్రాక్షన్స్ చాలా బాగా నేర్చుకున్నారు. వచ్చే ఎపిసోడ్లో మనం మరో కొత్త ఫ్రాక్షన్ టాపిక్ నేర్చుకుందాం. కీప్ ప్రాక్టీసింగ్, కీప్ లెర్నింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.